2025-2026 విద్యా సంవత్సరం ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్స్ నెల రోజుల పాటు జరగనున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్స్కి అత్యధికంగా సెలవులు రావడంతో నెల రోజుల పాటు పరీక్షల నిర్వహణ కొనసాగనుంది. ఈ ఏడాది ఎగ్జామ్స్ మార్చి 14 నుండి ప్రారంభం కాగా ఏప్రిల్ 13తో పరీక్షలు ముగుస్తున్నాయి. ఎగ్జామ్ ఉదయం 9:30 ప్రారంభమై మధ్యాహ్నం 12:30 ముగుస్తుండగా మార్చి 14న మొదటి పరీక్ష తెలుగు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత హిందీ పరీక్షకు 3 రోజులు సెలవులు వస్తుండగా అందులో ఒక సండే కూడా యాడ్ అయింది. 18వ తారీఖున హిందీ పరీక్ష నిర్వహించడం జరుగును. ఆ తర్వాత 19న ఉగాది, 21న రంజాన్, 22న సండే రావడంతో 4 రోజుల సెలవుల తర్వాత 23న ఇంగ్లీష్ పరీక్ష జరుగుతుంది. 3 రోజులు ప్రిపరేషన్ హాలిడేస్ తర్వాత 27న శ్రీరామనవమి పండుగ తర్వాత 28న మ్యాథ్స్ ఎగ్జామ్ కొనసాగుతుంది. 29న ఆదివారం, ఆ తర్వాత 3 రోజులు ప్రిపరేషన్ హాలిడేస్ రావడంతో 4 రోజుల సెలవుల తర్వాత ఏప్రిల్ 2న ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. 3న గుడ్ ఫ్రైడే, 5న ఆదివారం, మిగతా 2 రోజులు ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వడంతో ఏప్రిల్ 7 బయోలాజికల్ సైన్స్ ఎగ్జామ్ కొనసాగుతుంది. ఆ తర్వాత 4 రోజులు ప్రిపరేషన్ హాలిడేస్. 12న ఆదివారం తర్వాత 13న సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహించడంతో ఎస్ఎస్సి పరీక్షలు ముగుస్తాయి. ఇలా సెలవులు రావడం, ఒక్కో ఎగ్జామ్కు 3 నుండి 4 రోజులు వ్యవధి ఉండటం ఎస్ఎస్సి బోర్డు చరిత్రలో ఇదే తొలిసారి. తాజా పరీక్షల షెడ్యూల్ చూసి స్టూడెంట్స్ సంబరపడుతుండగా షెడ్యూల్ నిర్వహణపై పేరెంట్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇన్ని రోజులు సెలవులు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. జేఈఈ మెయిన్స్ ఫలితాలలో నాగేశ్వరరావు ట్యూషన్స్ ప్రభంజనం. ఓరుగల్లు గడ్డపై అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు, నాణ్యమైన బోధనతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న నాగేశ్వరరావు ట్యూషన్స్. ఇటీవల విడుదలైన 2026 జేఈఈ మెయిన్స్ ఫలితాలలో అద్భుత ప్రతిభ చాటారు నాగేశ్వరరావు ట్యూషన్స్ స్టూడెంట్స్. ఎం రామ్చరణ్ 99.8%, జి దినేష్ 99.71%, వై సాత్విక 99.65%, పి సహస్రారెడ్డి 99.50%, బి అభిజిత్ 98.44%, ఎం జ్యోతిక 96.93%, ఎం హర్షిని 94.94%. ప్రణాళికాబద్ధమైన బోధనలే ర్యాంకుల సాధనకు దోహదపడ్డాయన్న నాగేశ్వరరావు ట్యూషన్స్, శివనాగేశ్వరరావు, నరసింహారావు. సంతోషంలో పిల్లల పేరెంట్స్.